హలో ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను డిన్నర్ షేక్ ని రెడీ చేసుకోవడం చూపిస్తానండి. నేను ఈ క్యాన్స్టర్ లోకి ఆల్రెడీ 250 ml వాటర్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో నేను నా పారామీటర్స్ కి తగినట్లుగా, నా పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ కి తగినట్లుగా నేను ఫార్ములా 1 ని అదే విధంగా ప్రోటీన్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కంప్లీట్ గా కోచ్ తో గైడ్ చేయించుకోవాలి. మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీకు డిజైన్ చేసి ఎవరు ఎన్ని స్కూప్స్ తీసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా చెప్తారనమాట. ఇలా హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీని ఫాలో అవుతుంది కదండి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది కాబట్టి సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటది. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది. సో మనం రెగ్యులర్ గా ఇంట్లో కుక్ చేసుకునేటప్పుడు నిజంగా బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకోగలమా మీల్ ప్లేట్ లో? ఖచ్చితంగా అయితే నా వల్ల అయితే కాని పని. ఎందుకంటే నేను రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఆయిల్ తగ్గించటం ఇట్లా చేస్తానే తప్పించి ఖచ్చితంగా ఇది ఇంత అని అయితే చెప్పలేను. సో దీనికైతే మా పిల్లలు ఇది లాగేస్తారండి, షేక్ మేక్ పౌడరు. ఇలా కానీ ఇది ఎందుకు బ్యాలెన్స్డ్ అంటే మీల్ అంటే గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీని ఫాలో అవుతుంది. సో గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ఏది ఎంత పాళ్ళల్లో ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, అదే విధంగా మనకి ఫ్యాట్స్ ఎంత ఉండాలి, అది ఎటువంటి ఫ్యాట్ మనం తీసుకోవాలి, ఎటువంటి ప్రోటీన్ శరీరానికి అందించాలి, ఎటువంటి కార్బోహైడ్రేట్స్ బాడీకి అందించాలి అనే పద్ధతిలో మనకి సైంటిఫిక్ బేస్ తో ఈ ఫుడ్ అయితే రెడీ అయ్యిందండి. లైఫ్ ని లీడ్ చేయడం కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కనీసం మీల్ రీప్లేస్మెంట్ ఫుడ్ గా తీసుకున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ లైక్ యాజ్ ఇడ్లీ, దోశ, చపాతీ ఉంటది కదా మనం రెగ్యులర్ గా తినేది, మన తాతలు చెప్పింది అదే ఫాలో అవుతున్నాం. వాళ్ళు అప్పట్లో చెద్దన్నం తినేవాళ్ళు, మన దగ్గరకు వచ్చేటప్పటికి టిఫిన్ కల్చర్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అయితే ఖచ్చితంగా ఇటువంటి బ్యాలెన్స్డ్ డైట్ ని కనీసం ఒక్క భోజనంగా అన్నా తీసుకున్నామంటే మనం త్రూ అవుట్ ద డే అనేది ఎనర్జెటిక్ గా ఉండడానికి, అదే విధంగా మన లైఫ్ స్టైల్ యాక్టివ్ గా ఉండడానికి, మన వెయిట్ ని మెయింటైన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ మెయిన్లీ సో మనకి ఫైటో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ని అచీవ్ చేయడానికి ఈ ఫుడ్ ద్వారా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం దీంతో పాటుగా ప్రాపర్ గా వాటర్ తీసుకోవడం, ప్రాపర్ గా పీచు పదార్థం, దీంట్లో మనకి ఫైబర్ కూడా ఉంటుందండి. సో మనకి బాడీకి ఆహారంతో పాటు పీచు పదార్థం కూడా అవసరమే కదా. సో వాటర్ ప్రాపర్ గా అన్ని కూడా తీసుకోవడం కారణంగా మన లైఫ్ ని పాజిటివ్ వేలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ అన్ని కూడా మనం పొందగలుగుతాము. ఎలా అంటే రైట్ అమౌంట్ లో ఎప్పుడైతే వాటర్ తీసుకోవడం, ప్రోటీన్స్ తీసుకోవడం, అలాగే హెల్దీ ఫ్యాట్స్ ని యాడ్ చేసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ని తీసుకోవడం, ఇలా దీని కారణంగా మనకి మేజర్ గా కలిగే బెనిఫిట్ ఏంటి అంటే మనకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ని మనకి తీసుకోవడం కారణంగా కలిగే పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే మన స్కిన్ అండ్ అలాగే మన డైజెషన్ సిస్టమ్, మన బ్రెయిన్, మన జాయింట్స్ హెల్త్ ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట. దీంతో పాటు ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుంది. అందరికీ అవసరమైంది ఈ రోజుల్లో ఏంటంటే వెయిట్ ని ఐడియల్ రేంజ్ లో ఉంచుకోవడం. సో వెయిట్ ని ఐడియల్ రేంజ్ లో ఉంచుకోవడానికి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అందుకనే కనీసం మనం హెల్తీగా యాక్టివ్ గా లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలి అంటే కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా మనం ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ని పర్సనలైజ్డ్ కోచ్ సహాయంతో పర్సనలైజ్డ్ చేయించుకుని, అంటే పర్సనలైజ్డ్ అని ఎందుకు అంటున్నాము అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. పర్సనలైజ్డ్ చేయించుకుని ఉపయోగించాము అంటే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అయితే మన సొంతం అవుతుందండి. ఈ ప్రాసెస్ లో వాటర్ ని ప్రాపర్ గా చూసుకోవాలి. ఎప్పుడైతే మంచి ఆహారాన్ని శరీరానికి ఇచ్చామో మనం చేసే ప్రతి పనిలోనూ ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.
మనం పాజిటివ్ గా థింక్ చేయటం, మన థింకింగ్ కెపాసిటీ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి, ఉపయోగించి నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. నా ముందరి వీడియోస్ లో చూస్తే నేను బరువు 25 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాను. నేను మంచి లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వబట్టి, అంటే దీంతో పాటు నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చేసుకున్నాను. నేను తీసుకొచ్చుకునే సరుకుల దగ్గర నుంచి, నెలవారీ సరుకులు ఉంటాయి కదా ఇంట్లో కుక్ చేసుకోవడానికి, వాటి దగ్గర నుంచి నేను ప్రతిదీ మార్చుకోవటం వల్లనే ఇదంతా సాధ్యపడింది. నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయటం, స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవటం, ప్రాపర్ గా బాడీకి వాటర్ అందించడం, నైట్ స్లీప్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకోవడం, ఇవన్నీ మెయింటైన్ చేయబట్టి నేను ఇంత హెల్దీగా మీ అందరితోనూ మాట్లాడగలుగుతున్నాను. నా ఎనర్జీని మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. సో ముందు మనం మన గురించి మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుని మన ఆరోగ్యం గురించి చూసుకున్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీని హెల్దీగా అడ్డు పెట్టుకోవచ్చని, ఎప్పుడైతే నేను కమ్యూనిటీతో మంచి లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ కోచెస్ చెప్పింది చేస్తూ ఫాలో అవుతున్నాను, ఎంటైర్ ఫ్యామిలీ కూడా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకు సిస్టమ్ అందించే నాలెడ్జ్ జూమ్ ద్వారా చక్కటి ప్రజెంటేషన్స్ ని ప్రొవైడ్ చేస్తారండి. ఆ ప్రజెంటేషన్స్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ని నేర్చుకుని మార్చుకున్నాను. ముందు అది నన్ను నేను మార్చుకుంటూ నా ఫ్యామిలీని మార్చుకోవడం వల్లే నేను ఇంత బాగా మీతో చెప్పగలుగుతున్నాను. మీరు ప్రయత్నించి చూడండి. సో ఎవరికి మాత్రం బాగా ఉండాలి అని ఉండదు, అందరికీ ఉంటది కదా, ఖచ్చితంగా ఉంటదండి. సో మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు కూడా జూమ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. మార్నింగ్ 8 o'clock నుంచి 9 o'clock వరకు ఫుడ్ గురించి అవేర్నెస్ ఇస్తారు. మనం ఎలా ఉండాలి, ఎలా పర్సనలైజ్డ్, మన పర్సనాలిటీ వైజ్ ఎలా ఉండాలి, మన ఎలా మైండ్ఫుల్ ఈటింగ్ ఎలా చేయాలి అనేది, ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తారు. అవేర్నెస్ అయితే బాగుంది. ఇవన్నీ మనకు తెలిసినవేలాగా అనిపిస్తాయి, కానీ ఎందుకు వెయిట్ పుట్టాన్ అవుతున్నాం, ఎందుకు సర్టైన్ టైప్స్ ఆఫ్ డిస్ఫంక్షన్స్ కి లోన్ అవుతున్నాము అంటే, రైట్ టైం కి రైట్ వేలో మనం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, సో దానికి సంబంధించినటువంటి ఆలోచనని చేయలేకపోవడం కారణంగా. కానీ ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం రైట్ వేలో ఉంటుందో ఎవ్రీథింగ్ మాత్రం బాగుంటది అని నాకు అర్థమైంది. సో మీరు కూడా మాలానే మంచి అవేర్నెస్ పొందుతూ, ఫుడ్ పట్ల, ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పొందుతూ మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ముందు అసలు ఫస్ట్ అవేర్నెస్ తీసుకోండి, ఆ తరువాత మీ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ ని కోచ్ ద్వారా సజెస్ట్ చేయించుకుని బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తో మీ లైఫ్ ని హెల్దీగా యాక్టివ్ గా మార్చుకోండి. ఓకేనా? నేనైతే బుక్ చూసే చెప్తానండి. ఇక్కడ కంటెంట్ ఏం మిస్ కాకుండా మీకు కూడా తెలియాలి అని. మనకి omega-3, సో మనకి ఫ్యాట్స్ ఇందులో 30% ఉంటాయి కదండి షేక్ లో. సో ఆ 30% షేక్ లో ఉన్న ఫ్యాట్ ఎలా వస్తుందంటే, omega-3 ఫ్యాట్ అనేది మనకి బాడీకి రీచ్ అవుతుంది. ఈ omega-3 ఫ్యాట్ అనేది హార్ట్ హెల్దీగా ఉండడానికి, జాయింట్స్ హెల్దీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. omega-3 ఫ్యాట్ ఏదైతే ఉందో అదండి. అదే విధంగా మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అండ్ వాటర్ ఉన్నాయి అనుకోండి, అవి మనకి మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. చాలా మంది గట్స్ అనే మాట వింటాం కదా, ఆ గట్స్ ఉండాలి అంటే దేనికైనా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుండాలి. దానికి ఫైబర్ అండ్ వాటర్ ని శరీరానికి కావాల్సిన మేరకి ఖచ్చితంగా అందించాలని. అఫ్ కోర్స్ విటమిన్స్, మినరల్స్ ఆల్సో ఇంపార్టెంట్. దేనికి అంటే మన నార్మల్ సెల్ ఫంక్షనింగ్ బాగుండాలి అన్నా, అదే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి అన్నా కూడా మనకి విటమిన్స్, మినరల్స్ కూడా కావాలి. అయితే ఫైటోన్యూట్రియంట్స్ అంటే కలర్ఫుల్ ప్లాంట్ ఫుడ్స్ ప్రొటెక్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనం రక్షింపబడాలి అంటే ఫైటోన్యూట్రియంట్స్ కూడా మన శరీరానికి ఇవ్వాలి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు, మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ ని తీసుకున్నప్పుడు మన బాడీ వెయిట్ బాగుంటుంది, హెల్దీగా స్కిన్ ఉంటుంది, జాయింట్స్ హెల్దీగా ఉంటాయి, బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది, గుడ్ డైజెషన్ ఉంటుంది. ఓకే,
ఇదనమాట. సో దీంట్లో ప్రతిదాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఖచ్చితంగా ఒక్కొక్క వీడియో ద్వారా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడే మీ డేని హెల్దీగా యాక్టివ్ గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఏ మాత్రం ఆలోచించొద్దు. వెంటనే ఫోన్ అందుకుని మీ వాట్సాప్ నంబర్ సహాయంతో జూమ్ ప్రజెంటేషన్ డీటెయిల్స్ ని తెలుసుకుని 8 o'clock to 9 o'clock అందరికి టిపికల్ టైమే అది. మీకు కాదు, నాకు కాదు. నాకు 2 కిడ్స్ ఉన్నారు కదా, మీ అందరికి తెలుసు కదా, అందుకేగా దీనిపైన పేపర్ పోయింది. అందరికి టిపికల్ టైమే. కానీ అందరం బ్రేక్ఫాస్ట్ తీసుకునే టైం కూడా ఉదయం 8 నుంచి 9 అయితే చాలా ఆరోగ్యానికి మంచిది. టైం ని ఫాలో అవ్వాలి అని చెప్పుకుంటున్నాం కదా. మన అమ్మమ్మల టైం నుంచి కూడా ఇది మాత్రం చెప్పుకునే మాట. టైంకి తినండి, మంచిగా తినండి, పళ్ళు తినండి, టెన్షన్ పడవాకు, ఇవన్నీ మనం చెప్పుకునే మాటలే. సో ఉదయం 8 నుంచి 9 లోపల మనకి బ్రేక్ఫాస్ట్ పడిపోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ రోజు అవేర్నెస్ ఈ రోజు తీసుకోవాల్సిందే. ఉదయం 8 to 9 తీసుకున్నాం, లంచ్ హెల్దీగా ప్రిపేర్ చేస్తాం, అలాగే డిన్నర్ హెల్దీగా ప్రిపేర్ చేస్తాం. రోజు మొత్తానికి తినాల్సిన తిండి మొత్తాన్ని చక్కగా అయితే చేసుకుంటాం. కాబట్టి ఉదయం 8 to 9 మంచి టైం అండి. బ్రేక్ఫాస్ట్ ని అందరూ కూర్చుని జూమ్ ముందర తినే టైం అనమాట. మీ బ్రేక్ఫాస్ట్ ని కూడా మీరైతే చక్కగా రెడీ చేసుకునే దానికి మంచి అవేర్నెస్ ని పొందడం కోసం ఇప్పుడే ఫోన్ అందుకుని జూమ్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి. ఓకేనా? నేను మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, నేను మంచి అవేర్నెస్ అయితే తీసుకున్నాను, నాకు బాగుంది, మీకు హెల్ప్ అవ్వాలి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆరోగ్యపరంగాను ఆహార పరంగాను అయితే హెల్ప్ అవుతుందండి. ఇంతసేపు ఉన్నారు కదా, ఒక లైక్ వేయండి. ఫస్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోల్ని మీకు అందించాలనుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా మీకు ఫోన్ కి నోటిఫికేషన్ రావాలి కదా, అందుకోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఓకేనా? గుడ్ నైట్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.